హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ కేసరి అండి. బొంబాయి రవ్వ కేసరి అనమాట. రవ్వ కేసరి తయారు చేసే విధానం నేనైతే కేజీ చేస్తున్నానండి. కేజీ అమ్మవారి గుళ్ళ ప్రసాదం కని కేజీ చేశానండి. మీకు చూపిస్తున్నాను కొలతలతో. కేజీ నూనె పోసాను నేను, ఆయిల్, సన్రాఫ్ ఆయిల్. ఇక పక్కన నూనె పోసానండి. నెయ్యి 200 గ్రాముల నెయ్యి పోసి జీడిపప్పు కిస్మిస్ లేపుతున్నాను. నేతిలో సిమ్లో పెట్టి వేయించాను. ఇక్కడ నూనె కాగుతుంది గిన్నెలో. ఇగో కిస్మిస్లు కూడా వేపుకోవాలి. ఈ రవ్వ కేసరి ఎంతో రుచిగా ఉండిద్దండి. ఈ కొలతలతోనే మీరు కూడా చేసుకోండి. ఎంతైనా ఇదే కొలత. కేజీ రవ్వకి కేజీ నూనె పోయాలి. నేను కేజీన్నర పంచదార పోసాను. తీపి సరిపోయిద్దిలే, ఎక్కువ తినకూడదులేని. రెండు కేజీలు కూడా పోసుకుంటారండి. మనం కేజీన్నరే పోసాము. అదిగో రవ్వ పోస్తున్నానండి. కేజీ రవ్వ బాగా ఏగాలి, పచ్చివాసన పోయేదాకా. అప్పుడే రవ్వ కేసరి టేస్ట్ వచ్చింది అనమాట. సిమ్లో పెట్టి వేపాలి పావుగంట దాకా. సువాసన వచ్చిద్దండి వేగేటప్పుడే. మనకు అప్పుడు అర్థమైపోయిద్ది రవ్వ వేగిందని. పక్కన నేను ఎసురు పెట్టుకుని కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. 1 కేజీకి 2 కేజీలు వాటర్ పోయాలి మనం. అప్పుడు బాగా కరెక్ట్ సరిపోయిద్ది కొలతలతో. 1 కేజీ రవ్వకి 2 కేజీలు. గ్లాస్కి అయితే 2 గ్లాసులు వాటరు, 2 గ్లాసులు పంచదార పోసుకోవచ్చు, గ్లాసున్నర పోసుకోవచ్చు మన తీపి తినేదాన్ని బట్టి. వేడి వేడి మరిగే నీళ్ళే పోయాలి. మనకి ఏగింది ఎలా తెలిసిద్దంటే మంచి సువాసనతో బాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడు ఏగిందని మనకు కరెక్ట్గా అప్పుడు వాటర్ పోసుకుందాం. కాగే వాటర్ దానిలో. అదిగో పోస్తున్నానండి. ఫుడ్ కలర్ కూడా వేసా కొంచెం, చిటికెడు. ఇప్పుడు తిప్పి కొంచెం ఉడికినాక పంచదార పోద్దాం. ఎంతో రుచిగా ఉండిద్దండి. మీరు కూడా తయారు చేసుకోండి. నేను ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి కేజీ ఇది అమ్మవారికి చేస్తున్నాను. నేను గుడికి వెళ్దామని. మహాలక్ష్మి తల్లి గుడికని ఇలా కేసరి చేసి తీసుకెళ్తున్నామండి. అదిగో కేజీన్నర పంచదార పోసానండి. మనకు చక్కెర కలవంగానే పలసగా లూజుగా అయిపోయింది మళ్ళీ. అసలు ఎంతో బాగా కుదిరిందండి కేసరి. ఎంతో టేస్టీగా ఉండిద్ది. అమ్మవారిదేమో కానీ అంత రుచిగా వచ్చిందండి ప్రసాదం, అమ్మవారి ప్రసాదం.
ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇదిగో వేసాను మిక్సీలో నేను. కొంచెం పచ్చకర్పూరం కూడా వేసానండి, చిటికెడు. మంచి స్మెల్ వచ్చింది పచ్చకర్పూరం వేస్తే. కొంచెమే వేసాను, చిటికెడే. ఇదిగో మనం వేపుకున్నామే నేతిలో కిస్మిస్లు, జీడిపప్పు. 200 గ్రాముల నెయ్యి పోసానండి నేను. మళ్ళీ అదిగో చూడండి.